ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం అంతా కాపాడుతున్నారు. రాత్రికాల సమయంలో ప్రభువా సంఘంగా ప్రార్థించాలని మీ ఇష్టపడి సజీవ లెక్కలో ఉంచుతా వస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి కృపణ దేవా, మీ దయను మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. ప్రభా సహాయం చేయండి. మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాం. మీరు మమ్మల్ని చూస్తున్నారని నమ్ముతున్నాం. మీ మనస్సు మీ దృష్టి మాపై నిలుపుతున్నందుకై వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా ప్రార్థనా సమయాన్ని దీవెనకరంగా చేయండి. వాక్య పరిచయంలో సహాయం చేయండి. పాటలు పాడుతుండగా మా గొంతుకులు, మా స్వరపేటికలు, మా పెదవులు ముట్టండి. దయ చూపమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరం చూపండి. ప్రభా సహాయం చేయండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడిగా ఉన్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాట తప్పని మహారాజుగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి తండ్రి. మీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. మీ దయకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఆదియు అంతమైన దేవుడిగా ఉన్నందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎబ్రోను కొరకు ప్రార్థిస్తున్నాం. సమాధానకరమైన పరిస్థితులు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. రాజశేఖర్ కొరకు బెర్షెబా ప్రార్థన మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ పరిచయం చేసినటువంటి దైవ సేవకులు, పెద్దలు, విశ్వాసుల కుటుంబాలను, బెర్షెబా ప్రార్థన మందిరం, దేవ అనుబంధ సంఘాలన్నిటి దైవ సేవకుల కొరకు, విశ్వాసుల కుటుంబాల కొరకు, పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపా మీ క్షేమం అందరితో ఉంచండి తండ్రి. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, కోస్తా ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో, ఈ దేశాల్లో జరుగుతున్న పరిచయం దీవించండి ప్రభా. అనేక చోట్ల తండ్రి మరి తప్పుడు కేసుల వల్ల మరి చెరసాల్లో పడుతున్నారు తండ్రి. మీ ప్రజలు కనికరించండి, కృప చూపండి. అధికారులకు పక్షపాతం లేకుండా మంచి మనసు దయచేయమని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయ చూపండి ప్రభా, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. కృప, కరుణ, కటాక్షము, ఆస్తులతో చూపే దేవుడుగా ఉన్నందుకు వందనాలు తెలుస్తున్నాం. పరిచయంలో సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇది 3:30 పెట్టు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసు నా రక్షక పాట చూడండి ప్రియులరా. ప్రభు యేసు నా రక్షకాను సగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షకాను సగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక
నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ఆరజూచి బహుధన్యుడై ప్రియ ప్రభు నిన్ను చూడనిపో. ప్రియ మారజూచి బహుధన్యుడై ప్రియ ప్రభు నిన్ను చూడనిపో. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడనే నైతిని. చేసి నా నేత్రాలు తెరచి త్రాక్కున నిన్ను చూడనిపో. చేసి నా నేత్రాలు తెరచి త్రాక్కున నిన్ను చూడనిపో. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయమురే పేతిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయమురే పేతిని. మోసపోతి నేను దృష్టి తొలగితే దాసుడా నన్ను చూడనిపో. మోసపోతి నేను దృష్టి తొలగితే దాసుడా నన్ను చూడనిపో. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు
ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్తవో యేసు ప్రభు కొనసాగించువాడా యేసు ప్రభు. విశ్వాసకర్తవో యేసు కొనసాగించువాడా యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనేర్పు. వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో. కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో. హృదయగోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివా నాకై. హృదయగోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివా నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోక భోగాలపైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమా దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమా దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు
574 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 574 చూడండి ప్రియులారా. అంతకుముందు పాటల పుస్తకంలో 563, అంతకుముందు పాటల పుస్తకంలో 563. ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము, విరిగిన మనసుతో నేను వేడెదను. ఆ పాట చూసుకుంటామండి. ప్రభువావు జీవము నీవు, ఓ ప్రభువావు జీవము నీవు, విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవము నీవు, ఓ ప్రభువా
పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help all the way, oh, the best book to read is the Bible. ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి, దేవుని యొక్క వాక్యం నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనాన్ని ప్రియులారా అందరం కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనాన్ని ప్రియులారా అందరం కలిసి చదువుకుంటాం. మీరు సంతోషముగా బయలువెరుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును, పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. 13వ వచనం కూడా, ముండ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గోంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉన్ను. ప్రార్థన చేసుకుంటాం పిల్లరా. ప్రియమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సంఘ ప్రార్థన కొరకు వచ్చి మీ ప్రజలందరూ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన ఎవరు ఉంటే నడిపించమని ప్రార్థిస్తున్నాం. దయచూపండి. పాట పాటకు మీరు ఇచ్చిన కృపకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య పరిస్థితిలో సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తూ నుంచి అడిగి వేడుకొని వచ్చినాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సంఘ ప్రార్థనలో దేవుడు మరి దైవ సేవకుల చేత మనకిచ్చిన వాగ్దానం యెషయా 41:13. ఈ యెషయా 41:13 అధ్యాయంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన సహాయము ఎంత గొప్పదో, ఆయన హస్తం ఎంత గొప్పదో ఇక్కడ కనబడుతూ ఉంది. యెషయా గ్రంథము 41:13, నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసినని చెప్పచ్చు. ప్రియులారా, దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు అనేటువంటి మాట ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో చెబుతున్నటువంటి మాట. దేవుని యొక్క హస్తం ఎటువంటిదంటే బలమైన హస్తము. దేవుని యొక్క హస్తం ఎటువంటిదంటే కరుణతో కూడుకున్న కరుణ కలిగినటువంటి హస్తాలు అవి. దేవుని యొక్క హస్తం ఎటువంటిదంటే బలిష్టమైన చెయ్యి. ఆయన చెయ్యి బలిష్టమైనది. ప్రియులారా, మరి దేవుని ప్రజల విషయంలో దేవుడు మరి వారి ప్రార్థనల ద్వారా వారికి ఏ విధంగా సహాయం చేసేవాడుగా ఉన్నాడంటే, ఇప్పుడు చదవండి 55వ అధ్యాయము యెషయా గ్రంథము 13వ వచనం. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు. చాలా ప్రియులారా, ముండ్ల చెట్లు వీటికి బదులుగా దేవదారు వృక్షములు, గొంజి వృక్షములు, ఇవన్నీ కూడా
బైబిల్ గ్రంథంలో పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి చెట్లు, విలువైనటువంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి చెట్లు ఇవి. అనగా ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి చెట్ల కంటే ముందుగా ఏమున్నాయంటే ముళ్ళ చెట్లు ఉన్నాయి, తర్వాత దురదగొండి చెట్లు. ఈ ముళ్ళ చెట్లను పోలినటువంటి శ్రమలు, ముళ్ళ చెట్ల వల్ల ఉన్నటువంటి పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు మనకు మన జీవితంలో ఉన్నాయనుకోండి. మన ప్రభు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం, దేవుని దాసుల ద్వారా దేవుడు మనకిచ్చిన సంఘ వాగ్దానం, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నీకు సహాయం చేసాను. ఎట్లా ప్రభు యొక్క సహాయాన్ని మనం పొందగలమంటే కేవలము యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందగలము. మన దేవుడు ఎటువంటి వాడంటే ప్రియులారా, 12వ వచనం, మన ప్రార్థనలు మనకు ఏ విధంగా జవాబు ఇచ్చి మనలను నడిపిస్తాయో 12వ వచనంలో ఉంది. సంతోషంగా బయలువెడుదురు. ప్రియులారా, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎప్పుడంటే ప్రభు నాకు సహాయకుడిగా ఉన్నాడు, ప్రభు నా కుడి చేతిని తన కుడి చేత ఆయన నన్ను పట్టుకొని ఉన్నాడు, తన కుడి చేత ఆయన నన్ను పట్టుకొని ఉన్నాడు. నేను కదలచబడను, నేను చెదిరిపోను, నేను భయపడను. నా ప్రభు బలమైన చేతితో నన్ను పట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు, పట్టుకొని ఉన్నాడు కూడా. కాబట్టి ఈ ముళ్ళ చెట్ల లాంటి, దురదగొండి చెట్ల లాంటి పరిస్థితులలో ఎన్ని ఎదురైనా కూడా ప్రభు నామాన్ని బట్టి నేను ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన నన్ను సమాధానంతో నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు నా ప్రభు. ఆయన నన్ను సంతోషంతో నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు నా ప్రభు అనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారమై ఆయనకు మనం మొరబెట్టినప్పుడు ప్రియులారా, ప్రభు ఎంతగానో సంతోషపడతాడు. వాస్తవంగా మన ప్రభు ఎటువంటి వాడంటే ఆయన కృపచేత తన ప్రజలను నడిపించి, తన కృపచేత తన ప్రజలను నింపే దేవుడిగా ఉన్నాడు. చదవండి 55వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనం. చెవి ఎగ్గి నా ఎద్దకు రండి, మీరు వినినెడల మీరు బ్రతుకుదురు. మన ప్రభు ఎటువంటి వాడంటే ప్రియులారా, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. మనకందరికీ తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. దావీదు జీవితం గురించి ఎన్నో అవమానాలు, ఎన్నో తిరుగుబాటు స్వభావములు, ఎన్నో దూషణకరమైన మాటలు, ఇవన్నీ దావీదు జీవితంలో దేవుని యొక్క శాశ్వతమైన కృపను పొందడానికి ఈ ముళ్ళ చెట్ల లాంటి పరిస్థితులన్నీ కూడా దావీదు రాజుకు ఎంతగానో ఉపయోగపడినాయి. అయితే దావీదు రాజు జీవితంలో దావీదు భక్తుడు ఎప్పుడు కూడా భౌతికంగా ముందుకెళ్ళిపోలేదు. కానీ ముళ్ళ చెట్ల లాంటి పరిస్థితులు, దురదగొండి చెట్ల లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రియులారా, కేవలము దేవుడిపైన ఆధారపడుతూ, దేవుడే నాకు సహాయకుడు, నా ప్రభువే నాకు ఆశ్రయము, నా ప్రభువే నాకు ఆధారము, ఆయనే నన్ను శ్రమలన్నిటిలో తప్పించేటువంటి దేవుడని ఒక నిరీక్షణ కలిగి దావీదు భక్తుడు ఉంటా వచ్చినాడు. ప్రియులారా, అన్ని పరిస్థితులలో, అవమానకరమైన పరిస్థితులలో ప్రియులారా, అన్ని పరిస్థితులు గుండా దావీదు రాజు వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దావీదు రాజు గురించి, దావీదు రాజుకు దేవుడు ఎటువంటి కృపను చూపినాడంటే శాశ్వత కృపను చూపినాడు. అందుకొరికే దావీదు రాజు, ఆయన పేరు ఇప్పటికి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాను. ఎటువంటి శాశ్వత కృప అంటే, ఒక వ్యక్తితో, ఒక కుటుంబంతో దేవుని యొక్క శాశ్వత కృప ఉంటే ఏం జరుగుతుందంటే, దావీదు జీవితం ద్వారా కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. గొల్యాతు ఎదురుగా ఉన్నాడు, సౌలు రాజుగా ఉన్నాడు, సైన్యం అంతా ఉంది, గొల్యాతు దగ్గర సైన్యం ఉంది. గొల్యాతు మరి కాలు దువ్వుతూ ఉన్నాడు, మీరందరూ రండి నాతో యుద్ధం చేయండి అని. అయితే ప్రియులారా, మరి సౌలు రాజు కూడా భయపడిపోతున్నాడు. బాలుడైనటువంటి దావీదు గొల్యాతును ఓడి చంపేసినాడు. అయితే ప్రభు దేవుని నామాన్ని బట్టి శత్రుపై విజయాన్ని పొందినాడు. ఇది ఒక వ్యక్తితో, ఒక కుటుంబంతో దేవుని యొక్క శాశ్వత కృప ఉందనుకోండి, ప్రియులారా, శత్రుపై విజయాన్ని పొందేటువంటి వారంగా ఉంటారు. ఇందులో సందేహం లేదు. దేవుని శాశ్వత కృప ఒక వ్యక్తితో, ఒక కుటుంబంతో ఉంటే ఎట్టుంటారంటే, అవమానాలు వచ్చినా,
నిందలు వచ్చినా, విమర్శలు వచ్చినా, చేరాని నేరములకు నేరారోపణ వచ్చినా కూడా వారు ఎట్లా ఉంటారంటే ప్రభు చూస్తున్నాడు, ప్రభు ప్రతిఫలం ఇచ్చేవాడని నిరీక్షణ కలిగి ఉండేటువంటి వారుగా ఉంటారు. దావీదు జీవితం అంతా కూడా అదే జరిగింది ప్రియులారా. దావీదు జీవితం అంతా అదే జరిగింది. కాబట్టి దావీదును ముళ్ళ చెట్ల లాంటి పరిస్థితులు, దురదగొండ చెట్ల లాంటి పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా దావీదు ప్రభు పైన మాత్రమే ఆధారపడినాడు. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు దావీదు గురించి జ్ఞాపకం చేసు, కొన్ని సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత దావీదు రాజు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు యేషయా ప్రవక్త ద్వారా. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని. ప్రియులారా, మన దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన శాశ్వత కృపను మనపై చూపేటువంటి వాడు. ఎప్పుడంటే ప్రభుపై ఆధారపడి మనం ప్రార్థన చేసినప్పుడు దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను చూపేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని సంతోషం చేత నడిపించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, సమాధానం చేత నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడంటే ప్రభుపై ఆధారపడి సంఘంతో కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు వాస్తవంగా మనం ప్రభుని అడిగేవి చిన్న చిన్నవిగా ఉంటాయి. మన స్థాయికి తగినట్టు మనం అడుగుతాం. కానీ మన ప్రభుకు తగినట్టుగా, ఆయన స్థాయికి తగినట్టుగా మనకి ఇచ్చాడు ప్రభు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఆ మాట. 55వ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో, దుష్టులు తమ తలంపులను మానవలేను, వారు యెహోవా వైపు తిరిగినడలా. మన ప్రభు ఎటువంటి వాడని ప్రియులారా, మరి దుష్ట తలంపులు, తర్వాత భక్తిహీనమైన మార్గాలు విడిచిపెట్టి బయట దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియులారా, మనం యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు, దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన మన ఏందో జాలి పడేటువంటి వాడుగా ఉన్నాడు. చాలాసార్లు మనుషులు ఏమన్నా జాలి పడతారేమో నాపై, నా కుటుంబంపై ఏమన్నా మనుషులు జాలి పడతారేమో, నా పిల్లలపై మనుషులు ఏమైనా జాలి పడతారేమో అని ఎన్నోసార్లు మనసులో మన హృదయంలో పెట్టుకుంటాం ఎన్నోసార్లు. కానీ మనుషుడు నమ్మకమైన వాడు కాదని వాక్యం చెబుతుంది. నమ్మకమైనటువంటి న్యాయవంతమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన కోసం మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, మన ప్రభు ఎటువంటి వాడంటే మన యందు జాలి పడే దేవుడు. మన యందు జాలి పడే దేవుడు. ఎప్పుడంటే ఆయన వైపు పూర్తిగా మన మనసు తిప్పుకొని ఆ ప్రభుపై మనం ఆధారపడి ఒకటే ప్రార్థన, ప్రభా దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపుతానని చెప్పిన దేవుడవయ్యా నువ్వు. ప్రభా సంతోషం చేత మా హృదయాలను నింపుతానని చెప్పిన దేవుడవయ్యా, సమాధానం చేత మమ్ము నడిపిస్తానని చెప్పిన దేవుడవయ్యా నువ్వు. ఒక నిరీక్షణ కలిగి మనం ప్రార్థించేటువంటి ప్రజలంగా మనం ఉన్నప్పుడు ప్రియులారా, తప్పకుండా ఆయన మన ప్రార్థన వింటాడు. మన ప్రభు ఎటువంటి వాడంటే జాలి కలిగినటువంటి దేవుడు. తర్వాత వారు మన దేవుని వైపు తిరిగిన యెడల 7వ వచనంలో ఆయన బహుగా మన ప్రభు క్షమించేటువంటి ప్రభు, ఆయన క్షమించేటువంటి ప్రభు. ప్రియులారా, మన ప్రభు ఎటువంటి వాడంటే దేవుని యొక్క వాక్యం భక్తులు చెప్తున్నారు, ప్రభా నువ్వు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ప్రియులారా, వాస్తవంగా మానవుని జీవితంలో ఏదైనా చిన్న బలహీనత పొరపాటు ఉన్నప్పుడు క్షమించే మనసు తోటి మానవుని ఉండదు. కానీ అయితే మన ప్రభువుకు ఉంది. మన ప్రభు ఎటువంటి వాడంటే జాలి కలిగిన వాడు. మన ప్రభు ఎటువంటి వాడంటే తన ప్రజల విషయంలో సమాధానం చేత నడిపించాలని ఇష్టపడుతున్నాడు. మన ప్రభు ఎటువంటి వాడంటే తన ప్రజలను సంతోషం చేత నడిపించాలని ఇష్టపడుతున్నటువంటి వాడు. మన ప్రభు ఎటువంటి వాడంటే దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను చూపాలనుకున్నటువంటి ప్రభు. మన ప్రభు ఎటువంటి వాడంటే ప్రియులారా, ఆయన చెప్తున్న మాట చూడండి, మన స్థాయిని బట్టి అడిగితే మన ప్రభు ఆయన స్థాయిని, ఆ ప్రభు యొక్క స్థాయిని బట్టి మనకు సహాయం చేస్తాడు. చూడండి 55వ అధ్యాయం 8వ వచనం, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మన ప్రభు ఎటువంటి వాడు? మన ప్రభు యొక్క తలంపులు వేరు. మన ప్రభు యొక్క తలంపులు ఎట్టున్నా ఉన్నతమైనవిగా ఉంటాయి. తన ప్రజల విషయంలో తనకు నమ్మకంగా సేవించే సేవకుల విషయంలోనైనా, తనకు నమ్మకంగా ఉన్నటువంటి దేవుని ప్రజల విషయంలోనైనా కూడా ఆయన తలంపులు ఉన్నతమైనవిగా ఉంటాయి. తక్కువగా అసలు ఉండనే ఉండవు. అయితే ప్రియులారా, దానికి ఒక రుజువు ఉంది. ప్రభు యొక్క తలంపులు వేరు, మన తలంపులు వేరని. మన అక్కర్లు మనం కొద్దిగా అక్కర్లు అడిగితే మన ప్రభు
అంతకంటే ఐశ్వర్యం కలిగిన, అంతకంటే ఎక్కువగా రెట్టింపు అధికమైనటువంటి జవాబు ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు మన ప్రభు. దానికి ఒక రుజువు ఉంది. ఆ ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుంటాం. 1 రాజుల గ్రంథము చదవండి, 3వ అధ్యాయము. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. ఇంత గొప్పదైన నీ జనమునకు. సొలొమోను రాజు గురించి మనము తెలుసు మనకి. సొలొమోను రాజు చేసిన ప్రార్థన ఒకటే ప్రార్థన చేసిండు, అయ్యా ప్రభా, ఇంత గొప్ప జనానికి న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయము. వాస్తవంగా ప్రియులారా, సొలొమోను మహారాజు అడిగింది తక్కువది, అడిగింది చిన్న విషయం. అయ్యా, ఈ ప్రజలకు న్యాయం చేయడానికి నాకు జ్ఞానం దయచేయి, నాకేం వద్దు, శత్రువుల ప్రాణం గురించి నేను పెద్దగా ఆలోచన లేదు, నాకు నా కుటుంబం గురించి, పిల్లల గురించి, ఆ రాజ్యం గురించి నాకేం కాదు, ఏదో శత్రువుల గురించి ఏం కాదు, కానీ కేవలం నా మీ ప్రజలైనటువంటి వారికి న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం దయచేయి, నాకేం వద్దయ్యా అని అడిగినాడు. అయితే ప్రభు ఏమిచ్చినా తెలుసా అండి? కింద రాయబడింది 12వ వచనంలో, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం కలిగిన హృదయం ఇచ్చి. 13వ వచనంలో, మరియు చూడండి ప్రియులారా, మన ప్రభు యొక్క తలంపులు వేరు, మన తలంపులు వేరు. మనమేమో చిన్న వాటిని అడుగుతూ ఉంటాం, ఇదిగో ఈ విషయం ప్రభా, ఇది ఈ విషయం. కానీ మన ప్రభు ఎటువంటి వాడంటే, మన విషయంలో తనకు నమ్మకమైనటువంటి వారి దేవుని ప్రజల విషయంలో ఎటువంటి తలంపులు ఉన్నాయంటే ఉన్నతమైన తలంపులు ఉంటాయి మన ప్రభుకి. సొలొమోను రాజు అడిగిందేమో వివేకం కలిగినటువంటి జ్ఞానాన్ని అడిగినాడు. దేవుడేమో వివేకం కలిగిన జ్ఞానాన్ని ఇచ్చి ఏమి ఇచ్చినాడు? ఐశ్వర్యం ఇచ్చినాడు, ఘనత ఇచ్చినాడు. చూడండి పిల్లారా, చూడండి మన ప్రభు యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి మన పైన. మనమే కొన్నిసార్లు మన ప్రభు ఉద్దేశం కనుగొనలేక, మన ప్రభు యొక్క ఆలోచన కనుగొనలేక, వాక్యానుసారంగా జీవించలేక ప్రియులారా, మరి ఆ ప్రభు యొక్క ఆలోచన కనుగొనలేం, ప్రభు యొక్క చిత్తాన్ని మనం కనుగొనలేక మన ప్రార్థనలు కొన్నిసార్లు జవాబు పొందలేం. అసమాధానంతోనే జీవితం పోతూ ఉంటుంది, సంతోషం లేకుండానే జీవితం పోతూ ఉంటుంది. ముళ్ళ కంపల లాంటి చెట్ల లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తర్వాత దురదగొండల లాంటి చెట్లు ఎదురవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే, అసలు ఒక మనస్సు మనకు స్థిరమైనది ఏంటంటే, నా ప్రభు దావీదు రాజుకు చూపిన శాశ్వత కృపను చూపే దేవుడు నా దేవుడు నా పట్ల ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. నేను చేసే ప్రార్థన విని అంతకు రెట్టింపు ఆశీర్వాదంతో నాకు జవాబు ఇచ్చేటువంటి వాడు నా ప్రభు అని ఒక నిరీక్షణ కలిగినటువంటి వారంగా, విశ్వాసం కలిగినటువంటి వారంగా మనం ప్రభుడు అడిగినప్పుడు ప్రియులారా, ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఈ సొలొమోను రాజు విషయంలో ఒక రుజువు ఇది మనకి. సొలొమోను రాజు విషయంలో రుజువు. సొలొమోను రాజు వల్లే అందరి క్షేమం ఎవరైతే కోరుకుంటారో, సేవకులైనా విశ్వాసులైనా, సొలొమోను రాజు వల్లే సొలొమోను రాజు ఏం కోరుకున్నాడండి? అందరి క్షేమం కోరుకున్నాడు. సేవకులైనా విశ్వాసులైనా ఎవరైతే అందరి క్షేమాన్ని కోరే మనసు ఉంటుందో, అందరి ఆశీర్వాదాన్ని కోరే మనసు ఉంటుందో, వారి ప్రార్థన ప్రభుకు ఎంతో ఇష్టము. అందుకొరకే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చూడండి, 55 యెషయా గ్రంథము 55వ అధ్యాయము, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ప్రియులారా, మన తలంపులు చిన్నవి, ఏదో చిన్న అక్కర్లు అడుగుతూ ఉంటాం. కానీ మన ప్రభు ఎక్కువ రెట్టింపుతో మనకు సహాయం చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది అంత మాత్రం. అందుకొరకే కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. 145వ కీర్తన 9వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 145వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 145. మన ప్రభు ఎటువంటి వాడంటే ప్రియులారా, అందరికీ ఉపకారి. ఎవరైతే ఆ ప్రభు మనసు కలిగి అందరికీ ఉపకారం కలగాలని మనసు కలిగి అందరి క్షేమం కొరకు అందరి క్షేమంగా ఉండాలని మనసు కలిగి ప్రియులారా, ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థనకు దేవుడు విని ఖచ్చితంగా సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభు అందరికీ ఉపకారి. అందుకొరకే లూకాసు వార్తలో ఒక మాట ఉంది. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. చదవండి ప్రియులారా. మీరైతే
ఎట్టివారిని గుడిచేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. అప్పుడు మీ ఫలం గొప్పదేయుడును. ఇక్కడ మన దేవుడు ఎంత గొప్పవాడో, మన దేవుడు ఎంత ప్రేమ గలవాడో లోక భక్తుడు చెప్తున్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడలను మన ప్రభు ఎటువంటి వాడండి? దేవుడు ఎంత మేలు చేసినా కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నాడు. చూడండి, ఎంత మేలు చేసినా కుటుంబాలను కట్టి సంతానాన్ని ఇచ్చి వారి చదువులు, వారి వివాహాలు, వారి పిల్లలు, వారి ఆరోగ్యాలు మరణకరమైన పరిస్థితుల నుంచి కాపాడి భద్రపరిచి ఇటువంటి మేలు చేసినప్పటికీ కూడా చాలామంది చెప్పే విషయం ఏంటంటే, దేవుడు ఏం మేలు చేసినాడు నాకు? నేను కష్టపడుతున్నాను, నేను పని చేసుకుంటున్నాను. దేవుడు ఏం చేసినాడు? ఉచితంగా ఊపిరి ఆడడానికి గాలి ఇచ్చినాడు అండి. ఈ గాలి ఎవరన్నా తయారు చేసిందండి? ఎవరు తయారు చేసింది కాదు. దినదినం నూతన దినాన్ని ఇస్తున్నాడు, నూతన నెలలను ఇస్తున్నాడు దేవుడు, నూతన సంవత్సరాలను ఇస్తున్నాడు దేవుడు, ఒక్కొక్క కొత్త దినాన్ని ఇచ్చినాడు దేవుడు మానవుని కొరకై. ఇంతకంటే ఏం చేయాలండి దేవుడు? ఇంతకంటే ఏం చేయాలి దేవుడు? కానీ చాలామంది చెప్తారు, ఎందుకు ప్రార్థన చేయాలి? అసలు ప్రార్థన చేసి ఏం లాభము? అసలు దేవుని గురించి ప్రార్థన చేయటకు సర్వశక్తుడు వాడు ఎవడు అంటారంట. ఏబు గ్రంథంలో ఉంది అన్నమాట. చూడండి, మనుషుడి యొక్క స్వభావము, మనుషుడు ఎంత అవివేకం కాదు కానీ ప్రియులారా ఒక మూర్ఖ స్వభావంతో ఉన్నాడు. చదవండి 21:15. ఏబు గ్రంథం 21:15. మేము ఆయనను సేవించుటకు. చూడండి పిల్లలు, చాలామంది చెప్పే విషయం ఇదంట, సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయటం చేత. ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి, ఈ విధంగా చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి పిల్లరా. ప్రార్థన చేసి ఏం లాభం? ఎట్లా జరిగేది అటు జరుగుతుంది అంటాడు చూడండి, కృతజ్ఞత లేకుండా. అటువంటి వారి పక్షాన కూడా దేవుడు ఉపకారిగా ఉన్నాడు. ఇప్పుడు చదవండి లూకాసు సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చివరి లైన్. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడలను ఉపకారి. చూడండి, అది కృతజ్ఞత లేని వారు ఎవరంటే, ప్రార్థన ఏం లాభం? ఎందుకు చేయాలి ప్రార్థన? పని చేసుకుంటున్నాం, తింటున్నాం, పోతున్నాం, ఇప్పుడు జరిగేది అటు జరుగుతుంది. చనిపోయిన తర్వాత ఎవరు చూసినారు? ఇట్లా మాట్లాడుతున్నారు చూడండి. వీరందరినీ ఎవరంటే వీళ్ళు కృతజ్ఞత లేనివారు. దేవుని విషయంలో కృతజ్ఞత లేనివారు. దేవుని ఉద్దేశాలు కనుగొన్నారు, వాళ్ళు దేవుని చిత్తం కనుగొన్నారు, దేవుని యొక్క ఆలోచన ఎట్టుందో అసలు తెలుసుకోవాలని కూడా అనుకోరు. వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, ఇదంతా ఏంటంటే, వాస్తవంగా ఇదంతా ఏంటంటే వీళ్ళంతా ఎవరు? కృతజ్ఞత లేనివారు. ఇటువంటి వారి విషయంలో కూడా దేవుడు ఉపకారిగా ఉన్నాడు. వారు ప్రార్థన చేసినా కూడా వారి ప్రార్థన జవాబు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. వారిపై జాలిపడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. వారిని సంతోషంతో వారి హృదయాన్ని నింపడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అటువంటి వారిని కూడా సమాధానం చేత నడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అటువంటి వారి విషయంలో కూడా దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను దేవుడు చూపించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అటువంటి వారి విషయంలో కూడా వారు కనుక దేవుని వైపు పూర్తిగా తిరిగితే వారి విషయంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో వారిని కూడా నింపాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కృతజ్ఞత లేని వారి పట్లనే ఇంత గొప్ప ఆలోచన దేవుడికి ఉంటే, కృతజ్ఞత కలిగి దేవునింటికి వచ్చి ఆయన నా ప్రార్థన వింటాడని నిరీక్షణ కలిగి వచ్చినట్టు మన విషయంలో ఆయన కూడా ఇంకా ఉపకారిగా ఉంటాడు. ఆయన ప్రియులారా, ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితంలో దావీదుకు చూపిన కృపను ఆయన శాశ్వత కృపను మనకి చూపకుండా మానడు ఆయన. అయితే మనమే, ప్రభుయేమో సిద్ధంగా ఉన్నాడు శాశ్వతమైన కృప చూపించడానికి. అయితే మనమే కొన్నిసార్లు ఆ ప్రభు యొక్క ఉద్దేశాలు కనుగొనలేక, మన పరలోకపు యజమానుడైనటువంటి ప్రభు యొక్క ఆలోచన ఎరగక ఆ శాశ్వత కృప నుంచి తొలగిపోతూ ఉంటాం మనం. అయితే ఈ రాతి కాల సమయంలో ప్రభు మనకిచ్చే గొప్ప తరుణం ఏంటంటే ప్రియులారా, గొప్ప తరుణం ఏంటంటే సొలొమోను రాజు వలె అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఎప్పుడు ఇస్తారంటే దేవుడికి నచ్చేటువంటి ప్రార్థన ఏంటంటే ప్రియులారా, దేవునికి ఇష్టమైన ప్రార్థన, అందరి క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థన దేవుడికి చాలా సంతోషం. దేవుడికి చాలా సంతోషం. ఎందుకంటే ప్రభు అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ ఉపకారి. అందరి కొరకు ప్రార్థన చేయడం, అందరి మేలు కోరడం, అందరూ క్షేమంగా ఉండడం, ఆ మనసు ఏంటంటే దేవుని మనసు. దేవుని మనసు కలిగి మనం ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. మోకరించుదాం,
ప్రార్థన చేసుకుంటాం. ప్రభు మనసు కలిగి అందరికీ దేవుడు అందరికీ ఉపకారి, ప్రభువే అందరికీ ఉపకారి అయినప్పుడు అందరి కోసం మనం ప్రార్థన చేయడం అసలు ఇంకా సంతోషం ప్రభువుకి మన ప్రార్థనల ద్వారా. ప్రియులారా, కాబట్టి మనల్ని సంతోషం చేత సమాధానం చేత దావీదుకు చూపిన శాశ్వత కృపను మనకు చూపడానికి ప్రవేశపడుతున్నాడు. దావీదు జీవితంలో ఉన్నటువంటి ఎన్నో శ్రమలు అన్ని ముళ్ళ చెట్ల లాంటి దురదగుండ్ల చెట్ల లాంటి పరిస్థితులు ఎదురైనాయి. అయితే దేవుడు ఎంతగానో తప్పించినడు మన జీవితంలో. ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థనల ద్వారా మన బిడ్డలకు సమాధానము, మన ప్రార్థన ద్వారా, మన సంఘ ప్రార్థన ద్వారా ప్రియులారా మన బిడ్డల హృదయాల్లో మనం ఎవరి కోసం అయితే ప్రార్థిస్తామో వారి హృదయాల్లో సంతోషం, సమాధానము దావీదుకు చూపిన శాశ్వత కృపను అందరికీ అనుగ్రహించాలని ప్రవేశపడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేయని కోసం మనము ధన్యులం. బయట ఉంటుంది.